హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చోలే భటూరే చేసుకోబోతున్నాము. చోలే భటూరేకు కావాల్సింది చోలేని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా కడిగి ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టినామనుకోండి, చోలే చాలా బాగా ఉడికిపోతుంది. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న చోలేని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆనియన్ని, టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ను 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలని చెప్పాను కదండి. నాకు 5 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని దించేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. మనం కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు బాగా వేడెక్కిపోయింది కదండి. మనం 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రను వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్ని వేసుకోవాలి. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఆనియన్ని వేగనివ్వాలి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. చోలే మసాలాను వేసుకోవాలి. చోలే మసాలా వేసుకుంటేనే మనకు చోలే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ని ఇప్పుడు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఉడికించిన చోలే ఉంది కదండి, చోలేను ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. ఉడికించిన చోలేను వేసుకున్నాం కదండి. బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కలిపాం కదండి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు చోలేను ఉడికించుకోవాలి. చోలే మసాలా కంపల్సరీ వేయాలండి. చోలే మసాలా వేస్తేనే చోలే టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసామనుకోండి, చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ క్యారీ చేసుకోపోవడానికి కూడా చోలే బాగుంటుంది అండి. చోలే దగ్గరగా ఉడికిపోయింది కదండి. 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. బటర్ లేని వాళ్ళు బటర్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చోలే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా పూరికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.